హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు వరంగల్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నారపల్లిలోని సప్తగిరి కాలనీ ఫేజ్ 2లో G+1 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనూ ఇంతే అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 139 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 25x50 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా బాగుందండి. మన గ్రౌండ్ చూసుకున్నట్లయితే 2 BHK విత్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వెరీ స్పేసెస్ 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ మొత్తం చూపిస్తాను. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. మంచి నీట్గా ప్రొవైడ్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి అలాగే మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ర్యాంప్ కూడా మంచి చూడొచ్చు. ర్యాంప్ కూడా మంచి హైట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మధ్య వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే మనకు చూసుకున్నట్లయితే స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి టైల్స్ డిజైన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ కూడా చాలా క్వాలిటీ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. డిజైన్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉందండి. అలాగే మనకు లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో కూడా మనకు విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే పూజ గది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పూజ గది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. పూజ గది కూడా మనకు డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు ఎల్ షేప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారు. విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వెంటిలేషన్కి. అలాగే మనకు సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు సెబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా బాగుంది. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ కూడా మనకు పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనకు డైనింగ్ ఏరియా నుంచి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియాలో స్టైల్స్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వాష్ ఏరియాలో మనకు చూసుకున్నట్లయితే మనకు బోర్ ఉందండి. బోర్ ఉంది. అలాగే మనకు సంపు కూడా ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే ఇక్కడ మనకు సంపు ప్రొవైడ్ చేశారు. సంపు కూడా ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్స్ అయితే చాలా సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో చూసుకున్నట్లయితే వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో వచ్చి మనకు టైల్స్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్స్ కూడా మంచి వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. చూడవచ్చు, చాలా బాగుందండి. ఇందులో కూడా మంచి వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకు సెల్స్ చూసుకున్నట్లయితే సెల్స్ కూడా చాలా సెల్స్ ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. అలాగే మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. మన గ్రౌండ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ విత్ 2 BHK అయితే చాలా స్పేసెస్గా వచ్చిందని చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు కారిడార్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మనం చూసుకున్నట్లయితే కారిడార్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి మిర్రర్ వర్క్ ఇచ్చారండి. అలాగే డోర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది.
ఇప్పుడు మనం లోపల వెళ్ళి హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి లైట్స్ తోటి. అలాగే ఇక్కడ వచ్చి మనకు టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే చుట్టూ కూడా మనకు డిజైన్ సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు 100% వాస్తు ప్రకారం కట్టారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు డైనింగ్ ఏరియాలో మంచి సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఐటమ్స్ ఏమైనా డిజైన్ చేసుకోవడానికి అయితే సెల్స్ అయితే చాలా ఇచ్చారండి. అలాగే పూజ గది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. పూజ గది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే డోర్స్ కూడా చాలా క్వాలిటీ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకు సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. మీరు చూడొచ్చు చాలా బాగుంది. చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు డైనింగ్ ఏరియా నుంచి మనకి ఈ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ కూడా మనకు మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. అలాగే వాష్ బేసిన్ కూడా మనం పెట్టుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనకి కిడ్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ రెండు ఎదురుగా ఉంటాయండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుందండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. మంచి స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. ఇందులో కూడా వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకు వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ 2 BH కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్కి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే మనకు వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 9కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. చర్లపల్లి టర్మినల్కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇన్ఫోసిస్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే నియర్ బై స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. ఎందుకంటే మనకు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు అండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. 139 స్క్వేర్ యార్డ్స్లో మన గ్రౌండ్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ విత్ 2 BHK. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వెరీ స్పేసెస్ 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా చాలా స్పేసెస్గా వచ్చాయండి. చాలా బాగుంది హౌస్ అయితే. 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,05,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనో ఇంతే అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.